सखाय इन्द्रं मूतये सखाय इन्द्रं मूतये ॐ तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्माद् यजुस्तस्मादजायत ॐ यस्माद् ऋचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखम् स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः ॐ बृहस्पते प्रथमं वाचो अग्रं प्रैरत नामधेयं दधानाः यदेषां श्रेष्ठं यदरिप्रमासीत् प्रेरणा तदेषां निहितं गुहाविः प्रेरणा तदेषां निहितं गुहाविः ॐ अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनं दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षक ॐ सर्वरक्षक ॐ सदा रक्षक सर्वदा रक्षक ॐ सत्यरक्षक नित्यरक्षक सर्वत्र रक्षक ॐ सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन माता जगदांबा जगत जननी ओम जगतपति विश्वपति चित्तपति दीक्षापति तपस्पति चक्षुष्पति वाक्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति प्रजापति सर्वभूतपति
ఓం శాశ్వత భ్రాత త్రాత దాత విధాత ప్రదాత ఓం శాశ్వత బంధు శాశ్వత మిత్ర శాశ్వత సఖ పరమ బంధు పరమ మిత్ర పరమ సఖ ప్రథమ బంధు ప్రథమ మిత్ర ప్రథమ సఖ సర్వబంధు సర్వమిత్ర విశ్వామిత్ర సర్వసఖ విశ్వ ఓం శాశ్వత గురు గురుణాం గురు పరమ గురు ఆది గురు సత్య నిత్య గురు సర్వగురు సనాతన గురు ఓం శాశ్వతాచార్య పరమాచార్య సర్వాచార్య సత్య నిత్య ఆచార్య ఓం శాశ్వత స్వామి సత్య నిత్య స్వామి సర్వస్వామి ఓం శాశ్వత రాజా రాజాధిరాజా మహారాజా ఓం స్వరాట్ స్వయంరాట్ విరాట్ విశ్వరాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ బహురాట్ మహారాట్ పూర్ణరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ హరియమ ఓం సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర విశ్వేశ్వర జగదీశ్వర ఓం ఈశా పరేశ సర్వేశ విశ్వేశ జగదీశ సర్వభూతేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మన్ పరమాత్మన్ పరబ్రహ్మన్ ఓం సర్వవ్యాపక విశ్వవ్యాపక ఓం సర్వశక్తిమన్ నిరాకార నిర్వికార ఓం న్యాయకారిన్ దయాలు ఓం అజర అమర భయాన్కు ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర ఓం సృష్టికర్త ధర్త భర్త హర్త సంహర్త ప్రళయకర్త పాలనకర్త నిర్మాణకర్త ఓం ప్రభు ఓం స్వయంభూ ఓం శంభు ఓం స్తంభు ఓం పరిభూ ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ ఓం సర్వానుభూ ఓం భూ ఓం భువ ఓం స్వః ఓం భూర్భువ స్వః ఓం ప్రియా ప్రియాతి ప్రియా ప్రియతమ ప్రాణాత్ ప్రియ ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనపతి జీవనేశ్వర జీవనాధార జీవనదాత జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య శాంతి భయ నిరాశ నివారక ఓం సత్చితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద హర్షద వత్సోద సహోద ద్రవిణోద ఆయుర్ద మోక్షద ఓం 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా,
పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, సర్వాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ప్రతి ఇంట్లో ప్రచారం జరగాలి. ఇల్లే నిజమైన ప్రచార, నిజమైన వ్యవహార కేంద్రం. ఇల్లే ప్రశిక్షణాలయం, అన్ని రకాల శిక్షణలకు, విద్యలకు నిలయం. ఇల్లే గృహస్థులే అన్ని రకాలుగా సత్య వ్యవహారం చేయడానికి అవకాశం ఉండే ఆశ్రమం గృహస్థాశ్రమమే. ఇంటి వ్యవహారం తెలిస్తే బయట వ్యవహారం అర్థమవుతుంది. ఇంట్లో ఉందే బయట కనిపిస్తుంది సమాజంలో, ఆ ఊరిలో, ఆ ప్రదేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో, ఆ ప్రపంచంలో. ఇంటి వ్యవహారమే అసలు ప్రచారం. ఇంట్లోనే వ్యవహారంతోనే ప్రచారం, ఆచారమే ప్రచారం. సత్యాచారం, సదాచారం, సరైన ఆచరణ అవసరం. ప్రపంచంలో వారు చెప్పినట్టు వీరు చెప్పినట్టు కాదు, పరమాత్మ చెప్పినట్టు ఆచరించడమే ప్రచారం. అసలైన ప్రచారం పరమాత్మ యొక్క ఆదేశాలను, సందేశాలను, ఉపదేశాలను జీవితంలో నింపుకొని ఆచరిస్తూ ఉండడమే. ఏది ఆచరించకుండా ప్రచారం చేయడం, ఉపదేశాలు ఇవ్వడం, ప్రవచనాలు ఇవ్వడం మనకే నష్టం, చెప్పేవారికి నష్టం. చెప్పేవి మంచి మాటలే, మంచి ప్రచారమే, మంచి ఉపదేశాలే, మంచి విషయాలే, ఇతరులకు ఉపయోగపడే విషయాలే. కానీ మనం ఆచరించడం లేదు, మనం గ్రహించడం లేదు, మనం ఆస్వాదించడం లేదు, అనుభవించడం లేదు, దానితో ప్రయోజనం పొందడం లేదు. ఏ లాభం పొందకుండా, ఏ రుచి చూడకుండా, మనం ఉపయోగించుకోకుండా, వినియోగించుకోకుండా ఇచ్చేస్తున్నాం, పనిచేస్తున్నాం. రత్నాలను, వజ్రాలను ఊరికి చల్లేస్తున్నాం. రత్నం యొక్క, ఆ వజ్రం యొక్క విలువ తెలియదు. అది వజ్రం అని, రత్నం అని కూడా తెలియదు మనకు. అలా ఇచ్చేస్తుంటాం ఉచితంగా, అడగకుండా, ఆలోచించకుండా. ఏది అనిపిస్తే చెప్పేస్తాం, అది ఉపదేశం అనుకుంటాం. నష్టం ఎవరికి? మంచి ఔషధం ఇచ్చినప్పుడు, ఎన్నో రోగాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఔషధాలు ఇచ్చినప్పుడు వాటిని సేవించకుండా, వాడకుండా, రోగాలను దూరం చేసుకోకుండా, అటువంటి అమూల్యమైనటువంటి, విలువైనటువంటి, శక్తివంతమైనటువంటి ఔషధాలను పనిచేస్తున్నాం. మనకు అవసరం లేదనిపిస్తుంది. మనకే అవసరం ఉంది, నాకే అవసరం. నిజానికి నాకే ఎన్నో రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి. నా కొరతలు నేను పూరించుకోకుండా, నా సమస్యలు నేను దూరం చేసుకోకుండా, నా రోగాలను నేను దూరం చేసుకోకుండా, నా అశాంతిని నేను దూరం చేసుకోకుండా, నా భయాలను నేను దూరం చేసుకోకుండా, నాలో నా నిరాశలను, నిస్పృహలను దూరం చేసుకోకుండా అందరికి పనిచేస్తున్నాను, నాకు అవసరం లేదని. బుద్ధిమంతుల లక్షణం ఇది కాదు. ఇంట్లో ఏ వ్యవహారం లేకుండా, ఏ నియమాలు లేకుండా, ఏ ఆచరణ లేకుండా, ఏ నిజాయితీ లేకుండా, ఏ ధర్మం లేకుండా, ఏ సత్యం లేకుండా
ఏ జ్ఞాన విజ్ఞానం లేకుండా, విచక్షణ వివేకం లేకుండా బయట ఆశిస్తున్నాం. సమాజం బాగుండాలి, ఆ ఊరు బాగుండాలి, ఆ జిల్లా బాగుండాలి, ఆ రాష్ట్రం బాగుండాలి, ఆ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. ప్రపంచం చెడిపోతుంది, ఆ ధార్మికులు పెరిగిపోతున్నారు, దుష్టు దుర్మార్గులు పెట్టేగిపోతున్నారు. దేశమంతా ప్రపంచమంతా అస్తవ్యస్తం, అల్లకల్లోలం, అశాంతి, హింస, భయం. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ రాక్షసులు, ఈ అధార్మికులు, ఈ వ్యసనపరులు, ఈ జూదరులు, దేశద్రోహులు ఎక్కడ పుడుతున్నారు? ఈ అడవిలో కాదు, ఈ ఆకాశంలో కాదు, ఇంట్లో పుడుతున్నారు, తల్లిదండ్రులకి పుడుతున్నారు. వారిని ఎవరు పెంచుతున్నారు? ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు పోషిస్తున్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరు బలాన్ని ఇస్తున్నారు? ఇల్లే కదా, తల్లులే కదా, తండ్రులే కదా, బంధువులే కదా, మిత్రులే కదా, వారు వీరే కదా, మనుషులే కదా. మనిషిని తయారు చేయడం లేదు, మనిషి మృగాలను తయారు చేస్తున్నాడు, దుష్టం దుర్మార్గం తయారు చేసుకుంటున్నాడు. నా సంతానం సుసంతానం కావాలి, ఉత్తమ సంతానం కావాలి, ధార్మికులు కావాలి, దేశభక్తులు కావాలి, ఈశ్వర భక్తులు కావాలి, సజ్జనులు కావాలి అని అనుకుంటున్నాము. అసలు ఆలోచన లేదు. నా పుత్రుడు, నా పుత్రిక మంచివారు కావాలి, ధార్మికులు కావాలి, సాత్వికులు కావాలి, బుద్ధిమంతులు కావాలి, సాధకులు కావాలి, యోగులు, మునులు, ఋషులు, మహర్షులు కావాలి అనుకుంటున్నాము. అసలు ప్రచారం ఇక్కడే. సంతానాన్ని తయారు చేసుకునే అసలు ప్రచారం. ధర్మరక్షణ ఎక్కడో కాదు, పరంపరల రక్షణ ఎక్కడో కాదు, సంతానానికి ఇవ్వడమే, సంతానాన్ని తయారు చేసుకోవడమే, వారసులను తయారు చేసుకోవడం అవసరం ఉంది. ఈ ప్రచారం మానుకొని అపచారం చేస్తుంది అపచారం, ప్రచారం అనుకుంటున్నాం, పుణ్యం అనుకుంటున్నాం. అసలు లోతుగా ఆలోచిస్తే పుణ్యం చేయడం లేదు. అందులో మన పేరు, మన ప్రతిష్ట, మన సన్మానాలు, ధర్మం గురించి ఆలోచించడం లేదు. ధర్మం అంటే ఏమిటి? ధర్మ రక్షణ అంటే ఏమిటి? అసలు అదే తెలియదు. దేని ధర్మం అంటారో, దేని అధర్మం అంటారో, ఏది న్యాయము, ఏది అన్యాయము సరిగా తెలియకుండానే, అసలు సత్యమేమిటో అర్థం కాకుండానే, ప్రమాణాలు లేకుండానే ప్రచారం చేస్తున్నాం. మనం చెప్పే మాటలకు ప్రమాణం ఉందా? అనుకున్నది చెప్పేస్తున్నాం. ఊహించుకున్నది మన కల్పనాలు, కల్పితాలే, ఊహలే, మనం అనుకున్నవే, ఏదన్నా అనుభవాలను ప్రచారం చేస్తున్నాం, అనుకున్నది ప్రచారం చేస్తున్నాం. సిద్ధాంతం పేరుతో, ధర్మం పేరుతో, వేదం పేరుతో, శాస్త్రాల పేరుతో, దర్శనాలు, ఉపనిషత్తుల పేరుతో, వారి పేరుతో, ఈ పేరుతో పుణ్యం అనుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం, గురువుల కోసం, సన్మానాల కోసం. కానీ అసలు సిద్ధాంతం అసలేమిటి? పరమాత్మ చెప్పింది ఏమిటి? మనం చేస్తుంది ఏమిటి? ఇక్కడ మాత్రం నింపుకునేది లేదు, ఆచరించేది లేదు. అందరూ ఆచరించాలనుకుంటున్నాం. నేను చెప్పే విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. నేను చెప్పేవి పాటించాలి. ఎవరు పాటించాలి? మా ఇంట్లో కాదు, మా పిల్లలు కాదు, మా వారసులు కాదు, మా బంధువులు కాదు, మా మిత్రులు కాదు, ఎవరో పాటించాలి. నేను కూడా పాటించడం లేదు. ఇంట్లో ఎవరు పాటించరు, ఈ బంధువులు, ఈ మిత్రులు పాటించరు. ఎవరు పాటించాలి? అసలు సుఖం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? దేని సుఖం అంటారో, దేని దుఃఖం అంటారో మనకే తెలియదు. సుఖాన్ని దుఃఖం అనుకుంటున్నాం, దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నాం. అవిద్యలో ఉండి అంతా తెలుసు అనుకుంటున్నాం.
అసలు దురాచారం ఏమిటో సదాచారం ఏమిటో మనకే తెలియదు. ఇది అపచారము, ఇది మంచి ఆచరణ. ఇదంతా అర్థం కావాలంటే ఋషులు మహర్షులు ఏమన్నారు, వేదం ద్వారా పరమాత్మ చెప్పింది ఏమిటి, అది ఎవరి కొరకు, ఆ ఆదేశాలు, పరమాత్మ ఉపదేశాలు, సందేశాలు ఎవరి కొరకు, ఋషులు ఎలా చెప్పినారు, మనలాగే ఊరికి ప్రచారం చేసినారా, ఆచరించినారా, ఏదైనా అనుభవించినారా లేదా, ఏది అనుభవించకుండానే, అనుభూతి చెందకుండానే అన్ని చేస్తూ అన్ని రకాలుగా వ్యవహారాలు చేస్తూ చివరికి శాంతి లేదు, సంతృప్తి లేదు, జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, అన్ని సందేహాలే, ఎన్నో సందేహాలు, ఎన్నో సంశయాలు. నా సందేహాలు నేను అలాగే ఉంచుకొని ఎవరికో చెప్పాలని చూస్తున్నాను. అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, సరిగ్గా బోధపడని విషయాలు ఎన్నో ఉన్నాయి. తెలిసిపోయింది, వచ్చేసింది, అర్థమైపోయింది, ఎవరు పాటించట్లేదని బాధపడుతున్నాం, నిరాశ చెందుతున్నాం. ఇది కాదు, ప్రతి ఇంట్లో దమే దమే, ప్రతి ఇంట్లో ప్రచారం ఉండాలి అంటే ఆచరణ ఉండాలి, వ్యవహారం ఉండాలి, సత్య వ్యవహారం ఉండాలి అంటున్నారు మంత్రం ద్వారా. స్వాహ, సత్య వ్యవహారంతోనే, సత్య వ్యవహారం. దమే దమే సమిధం, దమే దమే సమిధం. ప్రతి ఇంట్లో, ప్రతి గృహంలో, ప్రతి ఇంట్లో ఏ క్రియల ద్వారా, ఏ పని ద్వారా, ఏ కర్మ ద్వారా సరైన ప్రయోజనాలు పూర్తి అవుతాయో. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇంటి అవసరాలు తీర్చకుండా ఈ ఒంటి అవసరాలు, మన శరీరానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, శరీరంలో ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, మనకెన్నో సందేహాలు ఉన్నాయి, ఎంతో అవిద్య ఉంది. ప్రతి ఇంట్లోనే కాదు, ప్రతి ఒంట్లో కూడా మనకే బలం లేదు, నీరసం ఉంది, రోగాలు ఉన్నాయి, సరిగా అర్థం కాలేదు. ఒంట్లోనే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో అవసరాలు ఉన్నాయి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి, ఎన్నో చేయవలసిన కర్మలు ఉన్నాయి, కర్తవ్య కర్మలు, బాధ్యతలు ఉన్నాయి. ఇదంతా కాదని ప్రపంచాన్ని మారుస్తానని, దేశాన్ని మారుస్తాను, సమాజాన్ని మారుస్తాను, వారిని మారుస్తాను, వీరిని మారుస్తాను, మంచి కోరికలే, మంచి భావాలే, మంచి ఆలోచనలే. కానీ ఒంట్లో, ఇంట్లో సాధనాలే సరిగా లేవు, మన వాహనాలే సరిగా లేవు, ఎక్కడికి ప్రయాణం, సాధనాలే లేవు, తినడానికి అన్నమే లేదు, పాత్రలు లేవు, శరీరంలో బలమే లేదు, అది మోస్తాను, ఇది మోస్తాను అని చెప్పేసి ముందుకు వస్తే ఎలా? బలము లేనప్పుడు బలం పెంచుకోవడం ప్రయత్నం చేస్తాం. అది కాకుండా ఏం చేస్తాను ముందుకు వస్తే శరీరంలో బలం లేదు, బరువు ఎత్తలేము, మోయలేము. అదే చేస్తున్నాం. విద్య, ధర్మం, జ్ఞానం, సత్యం, ఈ బరువు బాధ్యతలు ఎలా మోస్తాం? ఇది కాదంటున్నారు ఋషులు మహర్షులు. పరమాత్మ చెప్పినట్టు విన్నారు, సాధించినారు, శోధించినారు, పరిశోధించినారు, మంథనం చేసినారు, చింతనం చేసినారు, సారం తీసినారు, మనకిచ్చినారు. వారు పాటిస్తూ, ఆచరిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ. అందుకే ఇప్పుడు కూడా ఆ మాటలకు, ఆ ఉపదేశాలకు ఇప్పటికీ అర్థం ఉంది, ఇప్పటికి ఉపయోగపడుతున్నాయి. కృష్ణ మహర్షుల యొక్క నీతులు, వారి బోధనలు, వారి బాట, వారి మాట ఇప్పటికి స్థిరమే, ఇంకా శాశ్వతమే. శాశ్వత వచనాలు, సత్యవచనాలు ఎప్పటికి ఉంటాయి. సత్యం అంటేనే శాశ్వతం, నాశనం కానిదే సత్యం. రక్షించుకోవడం అవసరం, సైన్యం అవసరం, రక్షణ అవసరం, అగ్నిలాగా ఉండాలి, వివేకంతో ఉండాలి, వివేకంతో కూడుకొని ఉండాలి. గృహస్థులు ముఖ్యంగా, గృహస్థులకే వివేకం ఎక్కువ అవసరం ఉంది, విచక్షణ అవసరం ఉంది.
బ్రహ్మచర్లకు అంత విచక్షణ అవసరం లేకపోవచ్చు, వానప్రస్థులకు సన్యాసం. కానీ గృహస్థులకే చాలా విచక్షణ అవసరం ఉంది. రకరకాల వ్యవహారాలు చేయాల్సి వస్తుంది, రకరకాల వ్యక్తులతో, రకరకాల పరిస్థితులతో, సమస్యలతో. ఎంతో ముందు చూపు ఉండాలి. ఇదంతా కాకుండా మన సమయాన్ని, జీవితాన్ని వరకు ఇస్తున్నాం. ఆలోచించుకోమంటున్నారు పరమాత్మ వేదం ద్వారా. దమే దమే సమిధం యక్షి, ప్రచారం చేయండి. యక్షి పూజింపబడాలి, సత్కరింపబడాలంటే ఎవరో పూజించడం కాదు, ఎవరో సత్కరించడం కాదు, పరమాత్మ గుర్తించాలి. పరమాత్మ యొక్క గుర్తింపు అవసరం ఉంది. ఈ విషయాల గురించి చెప్పడం జరుగుతుంది ఈ మంత్రంలో. ఈ మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 24వ మంత్రం. అగ్నే అనేకం అప ఆవివేశ అపాం నపాత్ ప్రతిరక్షన్ అసూర్యం దమే దమే సమిధం యక్షి అగ్నే ప్రతి తే జిహ్వా ఘృతం ఉత్ చరణ్యత్ స్వాహ. ఈ మంత్రం యజుర్వేదం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 24వ మంత్రం, చతుర్వింశతితమ మంత్రం. అగ్నిరనేకం ఇది అస్య అత్రి దేవత గృహపతిర్దేవత. గత మంత్రాలు కూడా అదే ఋషి, అత్రి ఋషి, గృహపతి దేవత, గృహపతి దేవత. ఛందస్సు ఆర్షి త్రిష్టుప్ ఛంద స్వరం దైవత స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. అథ ఉభయేషాం గృహస్థానాం ఉపదేశం ఆహ. ఇద్దరు గురించి, రాజు తర్వాత ప్రజాజనులు. రాజు ప్రజలు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి. రాజుకు, దంపతులకు, గృహస్థులకు సంబంధించిన ఉపదేశం ఈ మంత్రంలో. గృహపతి ఇంటి యజమాని, రాజు రాజ్యాధిపతి, రాజయజమాని అంటే రాజ్యం యొక్క అధిపతి. ఇద్దరు కూడా గృహస్థులు స్వసంతానాన్ని, రాజు స్వప్రజలను ఏ విధంగా ఉన్నతులు చేయాలో, గొప్పవారిని చేయాలో ఆ విషయంలో ఉపదేశం అని చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రంలో శబ్దాలు, పదచ్ఛేదం, సంధి విచ్ఛేదం తర్వాత పదపాఠం, మహర్షి దయానంద సరస్వతి గారు చేసిన పదపాఠము. పదాలు: అగ్నే అనేకం అపహ ఆ వివేశ అపాం నపాత్ ప్రతిరక్షన్ అసుర్యం, సూర్య కాదు అసుర్యం దమే దమే సమిధం ఇది సం ఇధం యక్షి అగ్నే ప్రతి తే జిహ్వా ఘృతం ఉత్ చరణ్యత్ స్వాహ. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. ఓం అగ్నేరనీకమప ఆవివేశాపాన్నపాత్ ప్రతిరక్షన్న సూర్యం దమే దమే సమిధై యక్ష్యగ్నే ప్రతితే జిహ్వా ఘృతముచ్చరణ్య స్వాహా. ఓం నమస్తే గురుజీ. శుభం. ఓం అగ్నిరనీకమప ఆవివేశపాం నపాత్ ప్రతిరక్షన్న సూర్యం దమే దమే సమిధం యక్షి అగ్నే ప్రతి తేజిహ్వా ఘృతం ఉచ్చరణ్యత్ స్వాహ. జిహ్వా ఘృతం, జిహ్వా ఘృతం లాగా ఉండాలి. వ్యవహారం నాలుకంటేనే వ్యవహారం.
ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు ప్రతి శబ్దానికి ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థం, ఒక్కొక్క శబ్దానికి అర్థం. అగ్నే పావకస్య, పావకం అంటే విజ్ఞానం అని అర్థం, లేదా పవిత్రం చేసేది అని అర్థం. ఇక్కడ అగ్ని ఎవరు? గృహస్థుడే, విజ్ఞానంతో కూడుకున్నవాడు, విచక్షణతో కూడుకున్నవాడు. పావకస్య, పావకుడు, పవిత్రం చేసేవాడు. అగ్నే పావకస్య అనేకం సైన్యం ఇవ జ్వాలా సమూహం. అగ్నిలో మంటలు ఉంటాయి, జ్వాలలు, ఆ జ్వాలలే సైన్యం. అలా ఉండాలి. అగ్ని ఎవరు? గృహస్థుడు, గృహస్థుని యొక్క సైన్యం. ఏ సైన్యం ఉంచుకో చెప్పడం జరుగుతుంది. అనేకం అంటే సైన్యం. చిత్రం దేవానం ముదగా అనేకం, సంధ్య మంత్రం వస్తుంది. చిత్రం దేవానం, అనేకం అంటే సైన్యం. ఏ సైన్యం? సైన్యం ఇవ, సైన్యం లాగా ఉండాలి. జ్వాలా సమూహం, ఏ జ్వాల సమూహాలు? మన వ్యవహారాలే, దానికి మన నాలుకయే, మన మాటలే అంత స్పష్టంగా, అంత విచక్షణతో ఉండాలి, అంత వివేకంతో ఉండాలి. మన మాటలనే జ్వాలలు, అదే సైన్యం, మన సైన్యం. అపహ జలాని అవివేశ, అపాం. ఆవివేశం అంటే ఆసమంతాత్ విశేషంగా ప్రవేశించడం. ప్రవేశం, వివేశం, ఆవేశం. ఇది ఆవివేశం. ఆవేశం మనం చెప్తుంటాం, ఆవేశం పనికిరాదని. ఆసమంతాత్ వేషం, అంతటా ప్రవేశం అన్నమాట. ప్రకృష్టంగా వేషం, ప్రవేశించడం. ఇది ఆవివేశం. అపాం అంటే ఆసమంతాత్ వివేశం, ఆసమంతాత్ విశేషంగా తెలుసుకో అనే అర్థం. అందులో ప్రవేశించాలి, దూరాలి అనే అర్థం. అపాం, అపం అంటే ఇక్కడ నీరు లేదా పొందడం అర్థం. ఆప్నువంతి యాభి తాసాం ఉదకాన. ఆపం అంటే పొందడం అర్థం వస్తుంది. అప్పుల్రి రతవు, అప్పుల్రి వ్యాప్తవు, వ్యాపించేది, అందులో మళ్ళీ లభించేది. వి ఆప్తి, ఆప్తి, ప్రాప్తి, ప్రాప్తం లభిస్తుంది. ఆప్నువంతి లభిస్తుంది, లభిస్తాయి. ఏంటి? నీరు లభిస్తుంది అని అర్థం. అంతటా నీరుంది, నీటిని వాడుకోమని. గృహస్థులు ముఖ్యంగా నీటిని, అగ్నిని వాడుకోవాలి. ఇదొక వైజ్ఞానిక విషయం. గృహస్థులని ఎవరైనా కానీ, ఎవరైతే అగ్నిని, నీటిని సరిగా వాడుకుంటారో వారికి అసలు ఏ సమస్యలు ఉండవు, ఏ కొరతలు ఉండవు. అగ్ని ఏమిటో ఆ నీరే ఉంటుంది. నిజానికి అగ్ని నీరు భార్యాభర్తలే వాస్తవానికి. అగ్ని నీరు కలిసి ఉండడం కష్టం, కానీ కలిసి ఉంటే ఎన్నో పనులు అవుతాయి. అగ్ని నీరు కలిస్తే ఆవిరి వస్తుంది, ఆవిరితో ఎన్నో వాహనాలు నడుస్తాయి, స్టీమర్లు, రైలు కూడా నడిచేవి, ఎన్నో వాహనాలు. అగ్ని నీరు కలిస్తే ఎన్నో పనులు అవుతాయి. అలా అగ్ని నీరు కలవాలి. అగ్ని నీరు కలిస్తే మేఘాలు, ఉరుములు, మెరుపులు వస్తాయి, వర్షాలు కురుస్తాయి. అగ్ని నీరు ఎక్కడ కూడా. ఈ విధంగా వైజ్ఞానికంగా ఎన్నో విషయాలు ఇక్కడ ఒక సూచన ఇవ్వడం జరిగింది. అగ్నిని, నీటిని సరిగా వాడుకోండి గృహస్థులు అన్నారు. అగ్ని నీరు దంపతులే, భార్యాభర్తలే నిజానికి. ఆప్నువంతి యాభి తాసాం ఉదకానాం. ఉదకం ఇక్కడ అపాం అంటే నీటి యొక్క, నీళ్ళ ఇక్కడ బహువచనం కాబట్టి అపాం, నీళ్ళ యొక్క. ఉదకానాం, ఉదకముల యొక్క. నపాత్ నా అధపతనశీల, కింద పడిపోకూడదు. భార్యాభర్తలు పడిపోకూడదు. మరొక అర్థం, సంతానం కలిగినప్పుడు వీర్యం కింద పడిపోకూడదు అనే అర్థం కూడా వస్తుంది. భార్యాభర్త కలిసినప్పుడు, ఎందుకంటే అగ్ని నీరు కాబట్టి పతనం కాకూడదు, వ్యర్థం చేసుకోకూడదు వీర్యాన్ని. బిందు పతనం జరగకూడదు. బిందు పాతైన మరణం, వీర్య బిందుని నాశనం చేసుకోవద్దు. అటువంటి అర్థం కూడా ఇక్కడ తీసుకోవచ్చు గృహస్థుల విషయంలో. నపాత్ నా అధ పతనశీల ప్రతిరక్షన్ పాలయన్. అసురియం, అసువులు అంటే ప్రాణాలు, అసులు వాసినారు అంటే అసు అంటే ప్రాణం. అసురియం, అసూర్యం కాదు, సూర్యం, అసుర్యం. అసురేషు మేఘేషు ప్రాణక్రీడా సాధనేషు భవం ద్రవ్యం. అసురేషు అంటే ఇక్కడ మేఘేషు, అసురు అంటే మేఘాన్ని కూడా అంటారు. మేఘం ద్వారా నీరు వస్తుంది, ప్రాణాన్ని రక్షిస్తుంది కాబట్టి ప్రాణాన్ని కాపాడేది, అసురులను కాపాడేది మేఘం, నీరు. అసురేషు మేఘేషు, అసురులలో అంటే మేఘాలలో.
ప్రాణక్రీడ సాధనేషు, ప్రాణక్రీడ సాధనేషు అటువంటి ఉన్నటువంటి ద్రవ్యం అసుర్యం అంటే ప్రాణాన్ని కాపాడే ద్రవ్యం. అది ముఖ్యంగా నీరు, అగ్నియే. దమే దమే దామ్యంతి జనా యస్మిన్ తస్మిన్ గృహే గృహే దమైతి గృహనామస్ పఠితం. దమం అంటేనే గృహం. దామోదర్ అంటాం. దామ ఉదరం, దామం ఉదరం గలవాడు, ఉదరంలోనే ఇల్లు గలవాడని అర్థం కూడా వస్తుంది దామోదరుడు. మరొక అర్థం దామ ఉదరుడు. దామ అంటే త్రాడు, నడుముకు తాడు బంధించడం జరుగుతుంది. కృష్ణ విషయంలో చెప్తారు దామోదరుడు. దామమును త్రాడును నడుము కట్టి బంధించడం జరిగింది యశోద ఉదరంలో. ఇక్కడ దామం అంటే ఇల్లు అనే అర్థం వస్తుంది. దామ్యంతి జనాహ యస్మిన్ తస్మిన్ గృహే గృహే అంటే దమనం జరుగుతుంది. మరొక అర్థం దమే దమే ఇంట్లో ఆపుతారు, ఇంటి వాళ్ళు అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా కాపాడుతుంటారు. దమనం జరుగుతుంది. సరిగా అర్థం చేసుకుంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇంద్రియ దమనం కూడా అవుతుంది. ఇంద్రియ జయం కావాలంటే భార్యాభర్తలు ఉండాల్సిందే. దంపతులు ఉన్నప్పుడు ఇంద్రియ జయం అవుతుంది. విడిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే మనుషులు చెడిపోయే అవకాశం ఉంది. మగవారు కానీ ఆడవారు కానీ. భార్యాభర్తలు ఉంటే కలిసి ఉన్నప్పుడు దమనం అవుతుంది. అందుకే దాన్ని ఆ ఇల్లు దమనం. నిజానికి దమే దమే దామ్యంతి జనాహ యస్మిన్ తస్మిన్ గృహే గృహే ప్రతి ఇంట్లో ఇంట్లో ప్రతి ఇంటింట్లో. వీప్సయ ద్విత్వం ఇక్కడ అంటే విశేషంగా చెప్పడానికి దమే దమే రెండుసార్లు చెప్పినారు. దమే దమే అంటే ఇంటింటిలో అంటే ప్రతి ఇంటిలో అని అర్థం. ప్రతి గృహం గృహంలో అని అర్థం. వీప్సయ అంటే ఎక్కువ చెప్పడానికి, గొప్పతంగా చెప్పడానికి ద్విత్వం రెండుసార్లు చెప్పడం జరిగింది. దమ ఇది గృహనామాసు పఠితం. నిఘంటువులో దమ అంటే ఇంటి, ఇల్లుకు ప్రత్యయ పదం. సమిధం సమిధ్యతే ప్రకాశ్యతే అర్థతత్వం అనయా క్రియయా స్తాం. దాన్ని దేన్ని సమిధమును, సం ఇధం ఇంధనం అన్నమాట, సరిగా మండేది అని అర్థం. ఇక్కడ సమిధం అంటే సమిధ్యతే ప్రకాశ్యతే ప్రకాశింపబడేది, ప్రకాశింపబడేది ప్రకాశ్యతే అర్థతత్వం అనయ దేని ద్వారా అర్థతత్వం ప్రకాశింపబడుతుందో, సరిగా అర్థం తత్వం తెలుస్తుందో ఆ క్రియ, దాన్ని ఏ క్రియ ద్వారా, అనయా క్రియ ఈ క్రియ ద్వారా అర్థతత్వం అర్థమవుతుందో, ప్రకటింపబడుతుందో, వ్యక్తమవుతుందో, సరిగా తెలుస్తుందో ఆ క్రియను ఇక్కడ సమిధం అన్నారు. అంటే ప్రతి ఇంట్లో సమిధాలు ఉండాలి అని అర్థం. సమిధాలు అంటే యజ్ఞం చేయడానికి కర్ర పుల్లలు కాదు, ఈ సమిధాలు ఉండాలి. ఇటువంటి అర్థతత్వాన్ని తెలియజేసే క్రియలు, పనులు, ఆచరణ అలా ఉండాలి వ్యవహారం. యక్షి యజసి సంగచ్చసే అత్ర బహుళం ఛందసి. ఇది ఛందస్ అంటే వేదంలో ఉన్నటువంటి ప్రయోగం. ఇది నిజానికి యజసి సంగచ్చతే సంగచ్చసే నీవు యజనం చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు. సంగచ్చసే సరిగా గమనం చేస్తూ కలిసి నడుస్తున్నావు. ఇక్కడ ప్రచారం చేయడం అర్థం కూడా వస్తుంది. ఇద్దరు కలిసి భార్య భర్త కలిసి ప్రచారం చేస్తున్నారు. ఏం ప్రచారం చేస్తున్నారు? మంచి వ్యవహారాలు, మంచి పరంపరను ప్రచారం చేస్తున్నారు. మంచి పరంపరను, మంచి అలవాట్లను, మంచి సంస్కృతి సభ్యతలను ఎలా ప్రచారం చేస్తారు? వారసుల ద్వారా, సంతానం ద్వారా. అసలు ప్రచారం అది. ముస్లిం వాళ్ళు చేస్తుంది అదే. ఇప్పుడు ప్రపంచంలో ముస్లిం జనాభా పెరిగిపోతుంది. అసలు ప్రచారం అది. అది పాటిస్తున్నారు. వేదంలో చెప్పిన రహస్యాన్ని, ఉపాయాన్ని పాటిస్తున్నారు. అది జనాభాను పెంచుకుంటున్నారు, సంఖ్య పెంచుకుంటున్నారు. సంఖ్యాబలంతోనే వారు ఎన్నో పనులు చేస్తున్నారు. అది మనం మర్చిపోయినాం. మనం చేయవలసిన పని అది. మన సంఖ్యను పెంచుకోవాలి, మన వారసులను, మన సంతానాన్ని పెంచుకోవాలి. అసలు ప్రచారం ఇది. అటువంటి వైదిక పరంపరలు నింపాలి పిల్లల్లో, వారసుల్లో. యక్షి యజసి సంగచ్చసే అత్ర బహుళం ఛందసి. అష్టాధ్యాయులు. ఇది షపోర్లుక్. ఇది భాష నియమం. అష్టాధ్యాయి సూత్రం చెప్పడం జరిగింది. 2వ అధ్యాయం 4వ పాదం 73వ సూత్రం. అగ్నే విజ్ఞానయుక్త. ఇక్కడ సంబోధన
విజ్ఞానయుక్తమైనటువంటి ఓ యజమాని, ఓ గృహపతి అని అర్థం. ప్రతి తే తవ జిహ్వ, ఇక్కడ ప్రతి జిహ్వ, నీ యొక్క జిహ్వ, నీ నాలుక రసనేంద్రియం అవుతుంది, ఘృతం ఆజ్యం కావాలి. యజ్ఞం చేసే ముందు ఆజ్యం తయారు చేసుకుంటాం, నెయ్యిని సంస్కారం చేసుకుంటాం, కరిగించి పెట్టుకుంటాం. ఆ విధంగా ఉండాలి మీ జిహ్వ రసనేంద్రియం. ఉత్ చరణ్యం, ఉత్ చరణ్యత్, చరణం ఇవ ఆచరేత్, మన కాళ్ళు ఏం చేస్తాయి, నడుస్తాయి. అలాగే మన ఆచరణలో నడవాలి. చరణం ఇవ, చరణంలాగా, మన పాదాల్లాగా. చరణం ఇవ ఆచరేత్, ఆచరించండి. ఆచ్ఛందతి, ఈ సూత్రం చెప్పినారు, అష్టదేయ సూత్రం. ఇది అత్ర అల్లోప హీత్వ అభావశ్చ. చరణ్యత్ అన్నారు అంటే చరణాలు. స్వాహ, సత్యయ క్రియ, సత్యక్రియ ద్వారా, సత్య వ్యవహారాల ద్వారా జరగాలి ఇదంతా. ఇది ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు అర్థం. ఒక్కొక్క శబ్దానికి, ప్రతి శబ్దానికి అర్థం. మహర్షి అన్వయంలో ఏమంటున్నారంటే, హే అగ్నే గృహస్థ, ఓ అగ్ని స్వరూప, ఓ విజ్ఞానయుక్త, ఓ వివేకం గలవాడా, విచక్షణ గలవాడా, గృహస్థుడా. హే అగ్నే గృహస్థ, త్వం అగ్నే అనేకం అపశ్చ వివేశ అపాం నపాత్, త్వం అసూర్యం ప్రతిరక్షన్ దమే దమే సమిధం ప్రతి యక్షి తే జిహ్వా ఘృతం ఉత స్వాహ ఉచ్చరణ్యత్. స్వాహ ఉత్ చరణ్యత్, మన ఉచ్చారణ లేదా మన సత్య వ్యవహారం, మన మాట తీరు, మన నాలుకలా ఉండాలి, ఘృతంలాగా ఉండాలి, ఆజ్యంలాగా ఉండాలి అంట. పొడి పొడిగా, తడి తడిగా కాదు. నిజానికి ఘృతానికి వానికి సంబంధం ఉంది. ఎవరైతే ఎక్కువ నెయ్యి సరిగా వాడతారో, సరైన పద్ధతిలో నెయ్యి వాడతారో, వారి ఉచ్చారణ బాగుంటుంది, వాని వాక్శక్తి బాగుంటుంది. ఆయుర్వేదం చాలా స్పష్టించడం జరిగింది. ఎందరో నెయ్యిని వాడుకొని సామాన్యంగా బ్రాహ్మణులు, ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు అనుకుంటున్నారో వారు నెయ్యి ఎక్కువ వాడతారు. వారి ఉచ్చారణ బాగుంటుంది, వారి బుద్ధి బాగుంటుంది, మనశక్తి బాగుంటుంది నెయ్యితో. నెయ్యి అంటేనే నేసేది. మన మెదడులో కణాలను, నాడి కేంద్ర నాడి మండలం ఉన్నటువంటి ఆ జ్ఞాన తంతువులను నేసేది, అల్లేది అని అర్థం వస్తుంది. నెయ్యి నేసేది. ఇది ఒక రహస్యం చెప్పడం జరిగింది. ముఖ్యంగా అగ్నిని, నీటిని సరిగా వాడుకోండి. మీ వాణి నెయ్యితో సంబంధం ఉంది కాబట్టి నెయ్యిని సరిగా వాడండి అని రహస్యాలు కూడా చెప్పడం జరిగింది ఈ మంత్రంలో. భావార్థంలో మహర్షి దయానంద సరస్వతి గారు ఏమంటున్నారంటే, అగ్ని జలే సర్వేషాం సాంసారిక పదార్థానం హేతు సహ. హేతు ఇది ద్వివచనం. హేతువులు ఉన్నాయి, ఇవి రెండు హేతువులు. అగ్ని జలే, అగ్ని మరియు జలములు ద్వివచనం. సర్వేషాం సాంసారిక పదార్థానం హేతు, అన్ని ప్రపంచంలో అన్ని పదార్థాలకు ఇవే కారణం, అన్ని వ్యవహారాలకు. ఇక్కడ సాంసారిక పదార్థాలకు, వ్యవహారాలకు కూడా అగ్ని జలమే హేతు. రెండు హేతువులు, రెండు కారణాలు ఉన్నాయి. సహ, రెండు ఉన్నాయి. అతో కాబట్టి, అత గ్రస్త, అతో గ్రస్తో కాబట్టి గ్రస్తులు ఏం చేయాలి, విశేషతో అనయో గుణాన్, విశేషంగా, విశేషించి, విశేషతో అనయోర్ గుణాన్ని, ఈ రెండు గుణాలను, ఈ గుణాలు అగ్ని జలములను, వాటి యొక్క గుణాలను, అనయోహ వీటి యొక్క, అగ్ని జలముల యొక్క గుణాలను జ్ఞాత్వ తెలుసుకొని, గృహస్య సర్వాణి కార్యాన్ని, ఇంట్లో ఉన్నటువంటి, ఇంటికి సంబంధించిన అన్ని కార్యములు, సర్వాణి కార్య, అన్ని కార్యములను సత్య వ్యవహారైన కుర్యాత్, సత్య వ్యవహారం ద్వారా చేయండి. సత్య వ్యవహారంతో పూర్తి చేయండి. ఇంట్లో అన్ని కార్యాలు, అన్ని పనులన్నీ కూడా. గృహస్థ సర్వాణి కార్యాన్ని, ఇంటికి సంబంధించిన ఇంటి వ్యవహారాలన్నీ కూడా సత్య వ్యవహారంతో ఉండాలి. ముఖ్యంగా అగ్ని జలాన్ని వాడుకోవాలి, అలాగే నెయ్యిని వాడుకోవాలి, జీవన బాగుంచుకోవాలి గృహస్థులు విశేషించి. ముఖ్యంగా ఇది గృహస్థులకు విశేషంగా చెప్పినటువంటి విశేష ఉపదేశం అని మనం అర్థం చేసుకోవాలి. గృహస్థులు విద్వాంసులు అవ్వాలి, ముఖ్యంగా దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది ఈ మంత్రం యొక్క భావార్థం. ఒకసారి మంత్రం: ఓం అగ్నేరనేకం ఆవివేశ అపాం నపాత్ ప్రతిరక్షన్ అసూర్యం దమే దమే సమిధం
యక్షగ్నే ప్రతితే జిహ్వ ఘృతం ఉచ్చరణ్యత్ స్వాహ. ఇది మంత్రం. ఇక్కడ పెద్దాం. ఓం శం. ఇప్పుడు సందేహాలు, ప్రశ్నలు అడగండి. ఏం అర్థం చేసుకున్నారు? ఏం ప్రచారం చేయాలనుకుంటున్నారు? అసలు ప్రచారం వారసులను పెంచుకోవడమే, సంఖ్యాబలం పెంచుకోవడమే. మన వారసులను, వైదిక ధర్మానుయాయులను, వైదిక ధర్మాన్ని పాటించే వారిని తయారు చేసుకోవాలి. ఎవరిని తయారు చేస్తాను కాదు, మన పిల్లల్ని తయారు చేసుకోవాలి. మన వారసులను తయారు చేసుకున్నప్పుడే అసలు ప్రచారం, అప్పుడు ధర్మరక్షణ అవుతుంది. ఈ సూత్రం పాటించినప్పుడే. మేమిద్దరం ఒకటి, మాకిద్దరు ఒకటి అంటే కుదరదు. ఒకరే ముద్దు, ఇద్దరు వద్దంటే కుదరదు. మనం పాటించడం లేదు, ఎవరో పాటిస్తున్నారు, హాయిగా ఉంటున్నారు. శుభం. చెప్పండి, అడగండి ప్రశ్నలు, సందేహాలు. నమస్తే గురుజీ. చెప్పండి. ఓం. చెప్పండి. ఈరోజు మీరు చెప్పే ఈ వైదిక ధర్మాన్ని విస్తరణ చేయాలంటే తప్పనిసరిగా ముందు మనం పాటిస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలబడిన ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రచారం అనేది చాలా అంత కత్తి మీద సాములాగా అవుతుంది గురుజీ. అంత ప్రయత్నం చేసినప్పటికి కూడా జరగట్లేదు. అంతే. మీ పిల్లల్ని తయారు చేసుకోండి, మీ మనవాళ్ళు మండవాన్ని తయారు చేసుకోండి, మీ వారసులను తయారు చేసుకోండి. అది పెద్ద ప్రచారం, దాని మించిన ప్రచారం లేదు. ఎవరిని తయారు చేస్తాను, ఎక్కడో చెబుతాను కాదు. ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటున్నాం, జరుగుతుంది అదే. ఏదో గొప్ప పని చేస్తాం అనుకుంటున్నాం, ఇంట్లో మాత్రం చెడగొట్టుకుంటున్నాం. ఇలాంటి తప్పుదారి పట్టిస్తున్నాం. సరైన మార్గదర్శనం చేయడం లేదు తల్లిదండ్రులు. విదేశాలకు పంపించడం అనుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు పిల్లలు. ఎవరు వారసులు ఎక్కడ ఉంటున్నారు? విదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లో ఎవరిని చేసుకుంటున్నారు? గురుజీ అక్కడ మన వారసులు ఉంటారా? మన ఇంటి పేరు ఉంటుందా? కనీసం ఇంటి పేరు కూడా ఉండదు. మన భాష రాదు, మన వ్యవహారాలు రావు, మన అలవాట్లు రావు, మన ఆచారాలు విచారాలు ఏమి ఉండవు. అక్కడ ఉండిపోతారు విదేశాల్లో. ఇంకెందుకు వస్తారు? దారి చూపించింది మనమే, ప్రోత్సహించింది మనమే, కాపాడింది మనమే, పంపించింది మనమే. కనీసం మన వారసులు, మన వంశం పేరు కూడా లేకుండా పోతుంది కదా. అయితే ప్రయత్నం చేయండి అందరూ. సీరియస్గా ఆలోచించండి. గురుజీ అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్రచారం చేసేటప్పుడు బాగా గౌరవిస్తాను, కానీ ఆచరణ మాత్రం గౌరవం అంతవరకే. ఏదో బాగుంది అనేసి చెప్పినంత వరకు, కానీ ఆచరణ ఎవరు విన్నంత వరకే, కానీ తర్వాత దాన్ని ఆచరణ మాత్రం ముఖ్యంగా బాగా పొగుడుతాండ్రు వ్యక్తులు. ఇప్పుడు అంతా పొగడతా అయిపోయింది ప్రచారం ఉన్నటువంటి పరిస్థితులని. తర్వాత దీన్ని పాటించట్లేదు. మనకు కావాల్సింది అదే కదా. మనకు పేరు ప్రతిష్టలు, లొకేషన్, మనకు సన్మానాలు, సత్కారాలు, పొగడతలు మనం కోరుకుంటున్నది కదా. మనం అదే కోరుకుంటున్నాం, అదే జరుగుతుంది. ముస్లింలు ఏం కోరుకుంటున్నారు, ముస్లింలు ఏం చేస్తున్నారు, ముస్లింలు ఏం చేస్తున్నారు ఒకసారి చూసుకోండి. క్రైస్తవులు ఏం చేస్తున్నారు చూసుకోండి. సిక్కులు ఏం చేస్తున్నారు చూసుకోండి. సిక్కు కుటుంబంలో పుట్టిన సిక్కుగానే ఉంటున్నాడు. క్రైస్తవ కుటుంబం పుట్టిన పిల్లలు క్రైస్తవులాగా ఉంటాడు, మారిపోడు. ముస్లిం పిల్లలు ముస్లిం పిల్లలే ఉంటారు, అంతే, మారిపోరు. మన పిల్లలు మనకి ఒక విధానం లేదు, మనకి ఒక పద్ధతి లేదు. మనం స్థిరంగా లేదు కదా, మనం స్థిరంగా లేము, అందుకే పిల్లలు కూడా స్థిరంగా ఉండరు. ప్రయత్నం చేస్తాం గురూజీ. మీరు చెప్పే విషయాలపైన అన్న అవగాహన తీసుకొని మాటలు అంటున్నాం తప్ప ఏం పాటించలేదు. మాటలు నేర్చుకుంటున్నాం అక్కడిక్కడ విని, అవే మాటలు చెప్తున్నాం అంతే. మనం పాటించేది మాత్రం ఏం లేదు. చెప్పడానికి నీతులు బయట అంటారు కదా, నీతులు చెప్పడానికి ఉంటాయి, పాటించడానికి కోసం కాదని. కానీ నీతి అంటే పాటించేది. నీతి అని ఆ శబ్దంలోనే అర్థం, తీసుకెళ్లేదని అర్థం. ప్రాప్తింపజేసేదే నీతి. నీతి అంటేనే ప్రాప్తం, మనకు లభింపజేసేది నీతి. దాని పేరే నీతి. నీతులు మన కొరకే. ఇంకా నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఎవరికి వారు పాటించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసుకోండి, మనసును స్థిరం చేసుకోండి, ధైర్యంగా ఉండండి.
అవగాహన పెంచుకోండి, జ్ఞాన విజ్ఞానం పెంచుకోండి. చూడండి ఎంత బాగుంటుంది అప్పుడు. నేర్చుకోండి, మీ దగ్గరకు వస్తారు, మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వారే వస్తారు. మీ వ్యవహారం చూసి, మీ ఆరోగ్యాన్ని చూసి, మీ బలం చూసి, మీ బుద్ధిని చూసి వారే వస్తారు. మీ దగ్గరికి వారే వస్తారు కదా. మీరు తిరగాల్సిన అవసరం ఉండదు, అలసిపోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. చూడండి, పాటించి చూడండి, స్థిరంగా ఉండి చూడండి, విద్యా వివేకాన్ని పెంచుకోండి. చూడండి, ప్రణాళికబద్ధంగా ఉండాలి, యోజనబద్ధమైనటువంటి ప్రచారం ఉంటే బాగుంటుంది. ఇంకా ఎవరైనా నమస్తే గురు. చెప్పండి. మొదట వేదధర్మ ప్రచారం అనేది మన ఇంటి నుండే ప్రారంభం కావాలి అనేటువంటిది అర్థమైంది గురించి మంత్రం ద్వారా. అంటే గృహమే ప్రశిక్షణాలయం. ఏంటంటే తల్లి తండ్రులు విద్వాంసులైతే, ధార్మికులైతే తప్పకుండా తన సంతానాన్ని అదే విధంగా తయారు చేస్తారు. వేదధర్మ ధార్మికులై సత్య వ్యవహార దక్షులయ్యి విద్వాంసులు అవుతారు. ఆ విధముగా ప్రతి ఇంటి నుండి ముందుకు కావాలి, ముందు మన ఇంటి నుండి మన ఆచారం కావాలి అనేటువంటిది ఈ మంత్రం ద్వారా మేము అర్థం చేసుకున్నాము. అంటే పరంపర పరమాత్మ యొక్క నియమాలని మేము అనకండి కృష్ణారావు గారు, నేను అనండి. మేము బోధన మాట్లాడకండి. అదే అదే నేను, మీరేం చేస్తారో చెప్పండి. అదే మీరు ఎలా ఉంటున్నారో చెప్పండి. పరమాత్మ యొక్క నియమాలని, ఆదేశాలని విరివిగా ముందు ప్రచారం చేయాలి. అది మన ఇంటి నుండి జరగాలి. ప్రతి ఇంటి నుండి ఆ విధంగా జరిగితే ఆ సంతానము, ఆ పిల్లలు, ఆ పరివారము, ఆ కుటుంబము ధార్మికులుగా, సంస్కారవంతులుగా తయారవుతారు. అప్పుడు ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది, సమాజం చెప్పకండి. ఓం మీరు సారం ఏం చెప్పకండి. నేను చెప్పిన సారం అంతా చెప్పేస్తున్నారు. సారంగా చెప్పాల్సింది మీరేం అర్థం చేసుకున్నారంటే మొత్తం సారం చెప్పడం కాదు. మీరేం చేస్తారు, మీరేం నిర్ణయం తీసుకున్నారు, మీ సంకల్పం చెప్పండి, అది ముఖ్యం. అంటే మీ సంకల్పం, మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తారు. మా ఇంటి నుండి ప్రచారం చేస్తాను. ముందు మేము నేను మారి మా సంతానం, మా పిల్లల్ని ఆ విధంగా ధార్మికులుగా తయారు చేసి మా వారసును తయారు చేస్తాం గురించి. ఆ విధంగా మీరు వారసును తయారు చేసుకోండి, దాన్ని మించిన ప్రచారం లేదు. అది మీరు వారసును తయారు చేసుకుంటే దాన్ని మించిన ప్రచారం ఉండదు. అదే గురించి అంతే. ఇప్పుడు కూడా మొత్తం నేను చెప్పిన సారం అంతా చెప్పడం అవసరం లేదు. అవును గురించి మీ అభిప్రాయాలు చెప్పాలి, మీరు ఏం సంకల్పం చేసుకున్నారు అది చెప్పండి. అదే నా సంకల్పం అయితే ఇదే గురించి. ముందు మన పిల్లల్ని, మన వాళ్ళని తయారు చేసి వీళ్ళు మరి 10 మందికి తయారు చేస్తారు అనేటువంటిది నా సంకల్పం. ఆ విధంగా ముందు మన ఇంటి నుండి వారసులు తయారు చేయాలి, వేతన ప్రచారకుల వారసులు తయారు కావాలి. ఇంట్లో మీ వారసులు అవుతే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది. అని ఒకరిని తయారు చేసుకుంటున్నామా, ఒకరినే తయారు చేసుకుంటున్నామా ప్రశ్నించుకోండి. ముస్లిం ఎలా తయారు, మరి వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు తయారు చేసుకుంటున్నారు వారసులను. ఒక ముస్లిం పిల్లవాడు వాడిని మనం బయటకు తీసుకురాలేము. చిన్న పిల్లవాడిని కూడా మనం హిందూగా మార్చలేము, ముస్లిం పిల్లవాడిని. మరి మన పిల్లలు ఎందుకు మారిపోతున్నారు? అదే మన ప్రచారం తక్కువ ఆ విధంగా తయారవుతున్నారు అంతే. ప్రచారం ఎక్కువ కావాలి, పేరు కోసమే, ప్రతిష్ట కోసమే, పేపర్లో పేరు రావాలి, మన సత్కారాలు, మనం గౌరవించాలి, పొగడాలి. నేను మిమ్మల్ని పొగడతా, మీరు నన్ను పొగడతారు, అంతే. ఇద్దరు గొప్పవారమే. ధర్మరక్షణ జరగదు. చేసేవాళ్ళు చేస్తున్నారు, నిరాశ ఏం లేదు. నిజాయితీగా చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు. జీవితాలు అంత కొంత మొత్తం ముందుకు వెళ్తుంది, కానీ ఇంకా వెళ్ళాలి. అంటే నేనేం చేస్తున్నా, ప్రశ్న ఇది, నేనేం చేస్తున్నాను. అదే అంతే. సంతోషపడుతున్నాం, ఎవరో చేస్తున్నారు, ఎవరో త్యాగం చేస్తున్నారు, మరి నేనేం చేస్తున్నాను? మా ఇంటి నుంచి ఎందుకు భగత్ సింగ్ రాకూడదు? మా ఇంటి నుంచి ప్రశ్నించుకోవాలి. దేశభక్తులు ఎందుకు రాకూడదు మా ఇంటి నుంచి? అది ప్రశ్న. మా ఇంటి నుంచి రావాలి కదా. నేనే దేశభక్తి, చివరికి నేనే దేశభక్తి ఎందుకు కాకూడదు? ఈశ్వర భక్తి ఎందుకు కాకూడదు? వేద భక్తి ఎందుకు కాకూడదు? నేనెందుకు త్యాగం చేయకూడదు? చివరికి నన్ను నేను చూసుకోవాలి కదా, నా నుండి ఉండాలి, నా నుండే ముందుగా. ఇంకెవరైనా? నమస్తే. శుభం. నమస్తే గురూజీ. జస్ట్ ఊరికి డిస్కషన్ లో పాల్గొన్నానండి, ఏం లేదు. ఇప్పుడు మన ఈ మంత్రం ద్వారా అంటే మీ ధార విన్నది ఏంటంటే, మనము నీరు, అగ్ని, తర్వాత వాటి ఘృతము, వీటిని
విరివిగా వాడి మన మేధస్సును పెంచుకోవాలి. ఆ మేధస్సు ద్వారా మంచి పనులు చేయాలి. మన ఎవరు సమాజం చేయాలి? ఎవరు చేయాలి? మీరు మీ బృందం అంటే నేను ఎవరు చేయాలి? చేయాలి. మీరు కాదా? ప్రతి మీరు వ్యక్తి కాదా? చేయాలి. నేనే మీరెందుకు చేయాలి. అయితే తప్పించుకుంటున్నారు? ఇక్కడ ఒక్క మనమని విషయం చెప్పండి. అవును మీ సార్, ఒక్క గురించి విషయం చెప్పండి. చెప్తా మీరేం ఉన్నాను. చేస్తారో చెప్పండి అంతే. మీ గురూజీ గురించి గురూజీ చెప్పండి. ఒక్క విషయం వినండి. వేదాలు చదివి ఈ మాత్రం గురువుల దగ్గర వినేవాళ్ళు మిగతా ప్రపంచంలో 99% కంటే మంచివాళ్ళు. ఎట్టి వాడైనా సరే మీ మాటలు వింటున్నవాడు ప్రతివాడు కూడా మిగతా 99% మంది కంటే మంచివాడే అని మనం ఆ ధైర్యము, ఆ నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈ సమాజంలో ఎంత రాట్ అయిపోయిందంటే, మన హిందువులు ఎంత చెడిపోయారంటే చెప్పనంత చెడిపోయారు. దానిలో ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండి వేదం గురించి గౌరవిస్తున్న వాళ్ళు తప్పకుండా ముందుకు రావాలి. వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళు చావకుండా చేయాలి. వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ కుటుంబ క్షేమాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. తప్పకుండా పని చేయాలి. అయితే నాలాంటి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు సంతానాన్ని పెంచలేరు, సంతానాన్ని మార్చలేరు. కనీసం సమాజంలో చేతనైనంత పని చేయాలి. సమాజంలో రిలేటివ్ మెరిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్ యూ బెటర్ దాన్ అదర్స్? మనం మిగతా వాళ్ళ మీద మంచి వాళ్ళమా కాదు. చేయాల్సింది ఇప్పుడు ఇవన్నీ మాటలు కాదండి. ఇప్పుడు చేయాల్సింది మీరేం చేస్తారో చెప్పండి. చేస్తుంది చెప్పండి. ఏం మీరేం చేస్తున్నాను? చేస్తున్నారు? నేను అది నిత్యం ఇప్పుడు చేస్తున్నానని ఇక్కడ చెప్తున్నాను. విషయం అది ఏంటంటే మనం మన వారసును తయారు చేస్తున్నామా? అది ప్రశ్న. మన వారసులు ఇప్పుడు నేను నా ఏజ్ లో ఇంకా వారసులు గురించి చేస్తున్నాను. ఇక్కడ మీ మనమని సమాజంలో మనమరాలు లేరా? మీ చేస్తున్నాను. బంధువులు లేరా? బంధువుల పిల్లలు సమాజంలో లేరా? చేస్తున్నాను. సమాజంలో ఆ, చేస్తున్నానండి. విషయం ఏంటంటే ముందు మనం ఇంట్లో ఎందుకు మనం ప్రోత్సహించట్లేదు? ఎందుకు ప్రేరణ ఇవ్వట్లేదు? ఎందుకు మార్గదర్శనం చేయట్లేదు? ప్రోత్సహిస్తున్నాను, అహర్నిశాలు బయట ప్రోత్సహిస్తున్నాను ఎందుకు నేనైతే. ఆశిస్తాము? బయట ఎందుకు అహర్ని ఆశిస్తున్నాము? ఎవరో మారాలని? అహర్ని డబ్బులు ఆశించినంత మీరు మాత్రాన పని చేయడం వినండి, ఇది ఆగండి కాదు. ఆగండి మీరు ఆగండి. ఇక్కడ డిబేట్ కాదు ఇది. విషయం ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరో చెప్పే మాట కాదు, భగవంతుడు అంటున్నాడు ఇక్కడ. ఇది ఎవరు అన్న మాట కాదు, భగవంతుడు ఏమంటున్నారు? మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి. అది ప్రచారం అసలు ముఖ్యంగా. అవును, అది చేస్తాం. అది అంటే చేయాలి. ఏంటి? చేసాము, అయిపోయింది. ఇప్పుడు 70 ఏళ్లలో ఇంకేం చేస్తాం? ఇంట్లో అది కాకుండా కాదు, ఇప్పుడు అది కాదు. సమాజంలో చేయాలి. ఇప్పుడు నా ఏజ్ లో 70 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇంట్లో ప్రేరణ ఇవ్వచ్చు కదా, ఇల్లే మేనమామ లేదు, ఇవ్వచ్చు కదా ఇల్లే ఇంట్లో. లేదు. ఇప్పుడు ఒక 70 ఏళ్ల వాడికి ఇల్లే లేదు. ఇప్పుడు ఇంకా వానప్రస్థుడు, ఆల్మోస్ట్ సన్యాసి అలాంటి వాడికి ఇల్లు కాదు కదా, సమాజం ముఖ్యము. సమాజం అంతా కూడా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు సమాజంలోనే పని చేయాలి. నేను నా ఆత్మకు నేను చేయాలి మోక్షం, అది వేరే. మీరు చెప్పేది ఒకసారి ఇప్పుడు ఇవాళ ముస్లింల వ్యవహారం చూసుకోండి. అది వైదిక వేదంలో చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. చేస్తుంది. ఇంట్లో వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు. మన సంఖ్య ఎందుకు పెంచుకోకూడదు? మన సంఖ్య ఎక్కడ పెంచుకోవాలి? అయ్యా, అసలు నేను అదే చెప్పాలనుకున్నాను ముందు. విషయం ఏంటంటే, మన దగ్గర కూడా చీమలు పుట్టినట్టు చెదలు పుట్టినట్టు ఉన్నాం జనము. కానీ ఒక చీమ ఇంకో చీమను చంపడానికి ట్రై చేస్తుంది. ఒకవైపు కలిసి ఉండడానికి ట్రై అస్సలు ఏమాత్రం ట్రై చేయడం లేదు. అన్న తమ్ముడిని అన్న, తల్లి కొడుకు తండ్రి, ఇలా చంపే వాళ్ళ ఈ బుద్ధి వచ్చింది. మీరు ఆగండి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రణాళిక లేదు. మనకు ఒక యోజన లేదు. అది అసలు ఏ కులం? నా కులం నాకు ఇంకో కులం పట్టే, వాడు చాకలోడు, వాడి కొడుకు, వాడు ఇట్లా మాట్లాడతాడా నా ముందుట అని చెప్పేసి అంటాం మనం. ఇంకొకడేమో వాడు ఇది. ఎక్కడ వెళ్ళకండి. ఎక్కడ వాతావరణం చెడిపోతుంది. ఎక్కడ వెళ్ళకండి. అశాంతి సొసైటీ. ఆగండి. ఇప్పుడు అసలు మాట్లాడదు. అటువంటి తిట్ల మీ నోటి నుంచి తిట్టు రావద్దు. నోరు చెడిపోతుంది కదా. మాట ఇక్కడ ఏం అవసరం లేదు. మనకు ఓపిక ఉండాలి. ఇదే ఉంది మనకు యోజనాబద్ధంగా, ప్రణాళికబద్ధంగా. యోజన లేదు కదా మనకు. అది ముఖ్యం ఉంది. హిందువులలో యోజన లేదు. ఎంత 99% ఎంత రాకైపోయినాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు వీళ్ళు మహా దేవతలు. మీ మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో డైరెక్ట్లీ వీళ్ళందరూ అందరు సాధకులు పూర్వజన్మ పుణ్యం చేసుకునే వారు ఉన్నారు. ఇందులో మంచి సాధకులు ఉన్నారు. అందుకే చెప్పడం. అందరికీ తపనున్న ఇందులో ఉన్నవారందరూ తపనున్నవారే. అందరు గొప్పవారు ఉన్నారు ఇందులో. అవును, నేను సాక్షాత్గా భగవంతుడు దేవుళ్ళుగా భావిస్తాను. ఎందుకంటే ఈ మాత్రం ఇంకా టైం వేస్ట్ అవుతుంది. విషయం ఏంటంటే మనందరం కలిసి మనమే ఇక్కడ, ఎవరు బయట ప్రపంచం తర్వాత విషయం. మనకు ఒక ప్రణాళిక రావాలని ఉద్దేశం, నా ఉద్దేశం. మనకు ఒక ఆలోచన ఉండాలి. ఏం ఆలోచన ఉండాలి? అసలు మనం ఆత్మనిరీక్షణ చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను అనేది. నేను దేనికోసం ప్రచారం చేస్తున్నాను? ఇలా ప్రశ్నించుకోవడానికి ఇది ప్రయత్నం. భగవంతుడు ఏమన్నాడు? ప్రతి ఇంట్లో సత్య వ్యవహారం ఉండాలి. మీ జివ్వ ఇలా ఉంచుకోండి, మీ వారసును పెంచుకోండి అంటున్నారు. మనం ఏం ప్రశ్నించుకోవాలి. నేనేం చేస్తున్నాను ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం, నా ప్రయత్నం. నేను ఎలా ఉంటున్నాను ఒకసారి అనుకోండి. ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, దేనికోసం ప్రచారం చేస్తున్నాను, నిజంగా ప్రచారం చేస్తున్నానా? మరి నా ఆచరణ, నా ఆరోగ్యం, నా బలం, నా విద్య, నా వివేకం పెంచుకుంటున్నానా?
చూసుకోవడానికి నా ప్రయత్నం. దీని అర్థం ఏంటంటే కొందరు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఈ మార్గంలో కూడా వేద మార్గంలో కూడా రకరకాల క్షేత్రాలలో రకరకాల కోణాల్లో ప్రయత్నం చేస్తున్నారు. వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం అంటే వేదమే విజ్ఞానం నిజానికి. ఆ విషయాన్ని కూడా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఒప్పుకుంటాను, గురుజీ ఒప్పుకుంటాను. సమాజానికి మార్చాల్సిన కానీ అవసరం ఇక్కడ ఉంది. చేయవలసింది ఏంటంటే సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసలు ప్రచారం అనేది ఏంటి? మనుస్మృతి ఏమన్నా మనుమహారాజు మనుమహర్షి ఆచార పరమో ధర్మం అన్నాడు. ఆచారాన్ని మించిన పరమధర్మం లేదు, దాన్ని మించిన ప్రచారం లేదు. అటువంటిప్పుడు మనం ఇంట్లో తయారైతే మనకు తర్వాత నిరాశ రాదు. ఇంట్లో కనీసం ఒక్కరినైనా మన వారసులను తయారు చేసుకుంటే. ముస్లింలు వారు మొత్తం ఉన్న కుటుంబం అందరూ పిల్లలందరినీ ఆడపిల్లలు మగ పిల్లలందరూ కూడా అందరు ముస్లింగా మారిపోతారు. బయటకు రారు కదా వారు. అక్కడ ప్రయత్నం జరుగుతుంది చిన్నప్పటి నుంచి. అక్కడ ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మనం కూడా చేసుకోవచ్చు. అది మనదే, ఆ సూత్రం మనదే. వారు దానికి ఉపయోగించుకుంటున్నారు, మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు ఆ సూత్రాన్ని? ఇది ఒకటి రిక్వెస్ట్ గురూజీ ఏంటంటే, మనం చేయాల్సిన పనులు చాలా 10 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలతోనే చేయాలి. వాళ్ళని మనుషులు మాత్రమే ఎంతో కొంత చేయగలుగుతాము. ఈ 50, 40 కొంచెం మిగిలిన వాళ్ళని మాత్రం చాలా చెప్పొచ్చు అండి. కష్టం. అనుభవాలు చెప్పొచ్చు కదా, పిల్లల్ని కనకపోవచ్చు కానీ అనుభవాలు చెప్పొచ్చు కదా. చెప్తూనే ఉన్నాం కదా, ఉంది కదా, ఉంది. ఈ పని చేయండి, నేను కోరేది ఇది. ఈ పని చేయండి, అనుభవాలు చెప్పండి. పిల్లల్ని కనకపోవచ్చు, అనుభవాలు చెప్పొచ్చు కదా, తయారు చేయొచ్చు కదా, ప్రేరణ ఇవ్వచ్చు కదా. అది మన అనుభవంతో చెప్పిన మాట ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. మనకు ఒక అనుభవం ఉంది కదా, దీనికి బలం ఎక్కువ ఉంటుంది. ఈ పని చేయండి. అందరు పిల్లల్ని కనాలని కాదు, ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయండి. అది అవసరం ఉంది. మనం కొట్టుకుపోతున్నాము, టైం వేస్ట్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా మీరు ఇంట్లో చేస్తారా బయట చేస్తారా ఏం చేస్తారో అది వేరే విషయం, కానీ ఒక ప్రణాళికతో చేయండి. పేరు కోసం ప్రతిష్ట కోసం లొకేషన్ ఉండకూడదు. హనుమాన్ సత్కారాలు శాలువాలు పూలదండలు కాదు కావాల్సింది. ఇప్పుడు డబ్బు కోసం దక్షిణ కోసం కూడా ఎక్కువ చేయకూడదు. గురూజీ అదే అంటున్నాను. ఇప్పుడు ఈ గ్రూప్ దక్షిణ కోసం చేయడం కాదు. నేను చెప్పింది, ఈ గ్రూప్ లో మీ మాట వింటున్న వాళ్ళు 90% వాళ్ళు ప్రతిష్ట కొరకు దాని కొరకు వినడం లేదు. వాళ్ళు కేవలం అంటే తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి. తరగతిలో ఉన్న వారందరూ కూడా ఉంటున్నారు, వింటున్నారంటే రకరకాల పరీక్ష చేయడం అయింది వీళ్ళందరూ కూడా. అందుకే ఉంటున్నారంటే సంస్కారాలు ఉన్నాయి, పూర్వజన్మ సాధన ఉంది కాబట్టి ఉంటున్నారు, ఈ మాటలు వింటున్నారు. లేకపోతే ఉండరు కదా. మీరు కూడా వస్తున్నారంటే మీకు కూడా సంస్కారాలు ఉన్నాయి కదా. మీరు ఎందుకు వింటున్నారు? మీరు కూడా వింటున్నారు కదా. మరి అంటే నిజాయితీ మీరు కోరుకుంటున్నారు, అందుకే ఉంటున్నారు కదా. నిజాయితీ కోరుకున్న వారు ఉంటారు ఇందులో. నా జీవితంలో కూడా తృప్తి ఉంది గురూజీ, ఇలాంటి పనులు చేశానని. నేను గుడిసెకు వెళ్ళి టైం చూడండి ఒకసారి. శుభం ఓం. విషయం ఏంటంటే భగవంతుడు మాటి మాటికి దమే దమే ప్రతి ఇంట్లో ఉండాలి. ఈ విషయం వేద మంత్రాల్లో వస్తుంది. విష్ణు మహర్షి కూడా వాళ్ళ వచనాల సందేశాలు కూడా వస్తుంది. ఇల్లు అసలు ఇల్లే నిజానికి ప్రచార కేంద్రం, ప్రశిక్షణ కేంద్రం. అసలు ట్రైనింగ్ అంతా ఇంట్లో ఉండాలి. తల్లిదండ్రులు అసలు గురువులు, అసలు ఆచార్యులు, ఉపాధ్యాయులు కదా. ఇప్పుడు ఈ వయసులో చేయాల్సిన పని చాలా ఉంది నిజానికి. అందరూ కూడా అనుభవం ఉన్నవారే ఉన్నారు కాబట్టి ఈ అనుభవాన్ని జోడించి స్పష్టంగా చెప్పవచ్చు. అలా కాదు, ఇది స్పష్టం జరిగేది ఇది. పిల్లలు ఇప్పుడు వినకపోవచ్చు అర్థం కాక, కానీ చెబుతుంటే వింటారు. ఎప్పుడు వింటారు అంటే మన ఆచరణ సరిగా ఉన్నప్పుడు వింటారు. అది ముఖ్యం, గుర్తుంచుకోండి. మన ఆచరణ సరిగా లేకుండా మనమే అన్ని రకాల వ్యసనాల్లో ఉండి సిగరెట్ తాగుతూ, సిగరెట్ వద్దంటే ఎలా ఉంటుంది పిల్లలకు? నేను సిగరెట్ తాగుతున్నా కానీ మీరు తాగకండి అంటే ఎలా ఉంటుంది? నేను టీవీ చూసుకుంటే టీవీ చూడదంటే ఎలా ఉంటుంది? పిల్లలు గమనిస్తారు కదా. అందుకే మన వ్యవహారం ఎలా ఉండాలంటే అనుభవపూర్వకంగా ఆచరణపూర్వకంగా ఉండాలి. అది మాస్టర్ కూడా భారతంలో అదే చెప్పినారు. సత్య వ్యవహారం ఉండాలి ఇంట్లో. గృహస్థులు వివేకవంతులై ఉండాలి, విచక్షణ ఉండాలి. ఇది విషయం. శుభం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి ఎవరైనా. సూచనలు. ఒక సూచన ఏంటంటే మీరు కూడా అభ్యాసం చేసుకోవాలి కాబట్టి ఉదయం పూట ప్రారంభంలో ఒక 5 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉండే ప్రయత్నం చేయండి అందరూ.
వీలైతే 5 నిమిషాల ముందే వచ్చే ప్రయత్నం చేయండి. 4:55 వచ్చే ప్రయత్నం చేయండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఉండండి, ఓంకారం చేసుకుంటూ. తర్వాత 5 గంటల తర్వాత 5 వరకు మీరు చూసుకోండి. అంటే మీరే ప్రార్థన చేసుకోవడం, చేయించడం అలా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఒక ఆలోచన మన నుంచి వస్తుంది. మీకు కూడా అలవాటు కావాలి. వేదం ఉన్న విషయాలను మీరు కూడా ప్రయత్నం చేయాలి. అందరూ కూడా అనుభవం ఉన్నవారే, చెప్పడం వచ్చు, అందరు కూడా భాష వచ్చిన వారు ఉన్నారు. మీరు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచించండి. రేపటి నుంచి ముందుగానే 5 నిమిషాలు ముందుగా వచ్చే ప్రయత్నం చేయండి. నేను వచ్చిన తర్వాత మీరు రావడం కాదు, మీరు వచ్చిన తర్వాత నేను వస్తాను. రేపటి నుంచి మీరందరూ వస్తేనే, అంటే కనీసం 10 మంది వస్తేనే ప్రారంభిస్తాను. ఆ లోపల మీరు చేసుకోండి. ఓంకారం చేసుకోండి, జపం చేసుకోండి, స్మరణం చేసుకోండి, కళ్ళు మూసుకోండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 4:55 నుంచి 5 గంటల వరకు, 5 గంటల నుంచి ప్రార్థన చేసుకోండి. రేపు ఎవరు ప్రార్థన చేస్తారు? రేపు ప్రార్థన 5 గంటల నుంచి 5:05 వరకు. ఎవరు సిద్ధంగా ఉన్నారు? రేపు ప్రార్థన నేను చేస్తాను గురుజీ. సరే. ఇప్పుడు ఆత్మ నివేదన. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఓం నమస్తే. అందరికీ నమస్కారాలు. నా పేరు పెద్ది సుజాత. పరమపిత పరమాత్మ జగదీశ్వర సర్వేశ్వర సర్వాంతర్యామి ప్రభు ఈ ఉషోదయ సమయాన నీ వేదవాణిని విద్వాంసులైన గురువుల ద్వారా అందిస్తున్నావు తండ్రి. దాని ద్వారా నన్ను నేను మార్చుకుంటున్నాను ప్రభు. నువ్వు పదే పదే తెలియజేస్తున్నావు నీ వేదవనుల ద్వారా ఎలా జీవించాలి, ఆచారము వ్యవహారము ఎలా ఉండాలి తెలియజేస్తూనే ఉన్నావు తండ్రి. ముందు నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. నాలోని వాసనలను దూరం చేసుకుంటూ నీ జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా నింపుకుంటూ నీ వైపు నా ప్రయాణం సాగుతుంది తండ్రి. గురువుల సహకారంతో పక్కదారి పట్టకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్తున్నాను. చాలా చాలా ప్రయత్నం చేశాను తండ్రి. నా మార్గంలోకి నా వాడు రావాలి, ముందు నేను మారాలి. మారుతూ ఉన్నాను. వాళ్ళ దారిలోకి వెళ్ళి నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నము చేశాను. నా మాటని, నా ప్రవర్తనని, నా వ్యవహారాన్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. కానీ పూర్ణంగా నా దారిలోకి ఎవరు రావట్లేదు తండ్రి. ఆ తపన ఈ రోజు మంత్రం ద్వారా ఇంకా ఇంకా స్థిరపడింది ప్రభు. ఇంత గొప్ప మార్గాన్ని నేను మాత్రమే పొందితే సరిపోదు కదా. ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, వారందరికి కూడా అవగాహన కావాలి కదా ప్రభు. నేను పొందిన జ్ఞానం వాళ్ళు కూడా పొందితే వాళ్ళు కూడా దీంట్లో నుంచి బయటపడతారు కదా. ఈ ఆలోచన పదే పదే కలుగుతుంది స్వామి. నువ్వే నా స్వామివి, నువ్వే నా ఏలికవి. తపన ఉంది కానీ
ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది ఏమి అవగాహన లేకుండా ఉంది ప్రభు. నా వ్యవహారం చూసేనా ఇంట్లో వాళ్ళు నాతో సఖ్యంగా ఉంటున్నారు, ఆ ప్రశాంతత సరిపోదు, వాళ్ళు కూడా ఇందులోకి రావాలి కదా తండ్రి. నీ రాజ్యంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. నా ఆలోచనలు, మనోభావాలు కూడా ఐశ్వర్యవంతంగానే ఉన్నాయి. నీవిచ్చిన ప్రాపంచిక భోగాలను ఉపయోగించుకుంటూ, నీ జ్ఞానాన్ని నింపుకుంటూ ఈ జీవితం సాగిపోతుంది. కానీ అది సరిపోదు కదా తండ్రి. పూర్తిగా నేను ఇంకా శ్రమ పడాల్సి ఉంది, ఇంకా పురుషార్థం చెయ్యాలి. నన్ను నేను మార్చుకోవడంతో పాటు ఈ దారిలోకి అందరినీ తేవాల్సిన అవసరం ఉంది తండ్రి. నాకు కావలసిన ప్రేరణను కలిగించావు. సరి అయిన మార్గనిర్దేశనం కూడా నువ్వే చెయ్యాలి తండ్రి. ఈ జీవితము నిన్ను పొందడానికి నా ద్వారా నలుగురిని దారిలోకి తేవడానికి అంకితం కావాలి తండ్రి. మనకి కావలసిన శక్తిని ప్రసాదించావు, యోగ్యతని కలిగించావు. నీ వైపు రావడమే నా ఆశయం, నిన్ను పొందడమే కావాలి. ఓం శం. నమస్తే గురూజీ. ఓం శుభం. ఎవరికి వారే ఆత్మ పరీక్ష, ఆత్మ నిరీక్షణ చేసుకోండి, పరిశీలించుకోండి. నిజంగా నేను కోరుకుంటున్నానా మార్పు, శాంతిని, సుఖాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని? కళ్ళు మూసుకొని భగవంతుని సాక్షిగా ప్రయత్నం చేయండి. ఏ పిత, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం సత్యమే, నిజం నిజమే. నా కర్మను బట్టి తమరు న్యాయం చేస్తారు, నా కర్మకు ఫలం, కర్మఫలం ఇస్తారు. ఈ జన్మ కర్మలు కావచ్చు, గత అనేక జన్మల కర్మల ఫలం కావచ్చు. ఆ ఫలమే ఇప్పుడు నేనున్న ఈ స్థితికి కారణం. నా కర్మ ఫలమే. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానంటే, లేదా అశాంతిలో ఉన్నానంటే, సుఖంగా ఉన్నానంటే, లేదా దుఃఖంలో ఉన్నానంటే, లేదా సమస్యల్లో ఉన్నానంటే, లేదా రోగాలతో ఉన్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే, ముందు నా ప్రయత్నమే, నా పురుషార్థమే. అది కూడా తమరిచ్చినటువంటి వనరులతో, సాధనాలతో, శరీరంతో, ఇంద్రియాలతో, అంతఃకరణాలతో, విద్యతో, బుద్ధితో, విజ్ఞానముతో, తమరి సహాయ సహకారాలతోనే ప్రభు. నా ఒంట్లో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ ఈ స్థితి ఉంది, ఈ పరిస్థితి. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు.
ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం ఏదైనా కావచ్చు. మంచి ఆచారాలు, దురాచారాలు ఏవైనా కావచ్చు. మనుషుల యొక్క వ్యవహారాలు అన్నీ కూడా. మనుషులకు స్వతంత్రం ఉంది. కర్మ చేయడానికి, చేయకపోవడానికి, చెడు చేయడానికి, మంచి చేయడానికి. అది కూడా నీవిచ్చినటువంటి అవకాశమే. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు, కొందరు సద్వినియోగం చేసుకుంటున్నారు. ధర్మాన్ని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. కొందరు అధర్మాన్ని పాటిస్తున్నారు. కర్మ ఫలం ఎలా ఇస్తావు సందేహం లేదు, కానీ దీనివలన మానవ సమాజంలో అశాంతి, అన్యాయం, అధర్మం పెరిగిపోతుంది. భయాలు, దుఃఖాలు కలుగుతున్నాయి. మంచివారు కూడా బాధపడాల్సి వస్తుంది, కష్టాల పాలు కావాల్సి వస్తుంది, రోగాల పాలు కావాల్సి వస్తుంది ప్రభు. అందుకే సజ్జనులు, ధార్మికులు ఏకమై సంఘటనతో శక్తిని నింపుకొని, బలాన్ని నింపుకొని, కేవలం బుద్ధిబలం, ధనబలమే కాదు, జనబలం కూడా అవసరం. సజ్జనుల సంఘటన అవసరం ఉంది ప్రభు. సజ్జనులందరికీ సద్బుద్ధిని ప్రసాదిస్తూనే ఉన్నావు, సుబుద్ధిని ఇస్తూనే ఉన్నావు, ప్రేరణ ఇస్తూనే ఉన్నావు. నడిపేవారు లేక, నాయకుడు లేక, సమన్వయకర్త లేక అలా సజ్జనులు సాగిపోతున్నారు. ఉపేక్షాభావంతో ఉదాసీనంగా ఉండిపోతున్నారు. తమరు ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, తడుతున్నారు, లేపుతున్నారు. సరైన నాయకుడు లేక అర్థమవుతుంది ప్రభు. నడిపించేవారు కావాలి. తమ నడిపిస్తున్నారు. నిజమైన సర్వనాయకులు తమరే, సర్వనేత, శాశ్వత నేత తమరే. తమరి వ్యవహారాన్ని అర్థం చేసుకొని, వ్యవహారంలో తమరి గుణాలను నింపుకొని, తమని ఆదర్శంగా తీసుకొని నడిపించే రాజు కావాలి. ఆ రాజు ఎవరో కాదు, ఇంటి యజమాని కావాలి, గృహపతి కావాలి. దేశపతి, రాష్ట్రపతి, రాజపతి కంటే గృహపతి, ఇంటి యజమాని, గృహస్వామి ముఖ్యం. తల్లిదండ్రులే ముఖ్యమని అర్థమవుతుంది ప్రభు. భార్యాభర్తలను తయారు చేయాలి. వారికి తెలియక పిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ఎటు పంపిస్తున్నారు. లక్ష్యం తెలియక, గమ్యం తెలియక పంపిస్తున్నారు ప్రభు. తమరే అన్ని చేస్తూనే ఉన్నారు. ఋషుల మహర్షుల యొక్క సందేశాలను అర్థం చేసుకొని నడిపించే బోధకుడు, ఉపదేశకుడు, ఆచారవంతుడై ఉండాలి. ఆచరిస్తూ ఆచరణను నేర్పే ఆచార్యులు కావాలి, గురువులు కావాలి ప్రభు. గురువులను రక్షించుకునే, ఆదరించే, గౌరవించే వ్యవస్థ కూడా అవసరం ఉంది ప్రభు. ఈ విధంగా పరస్పరం సమన్వయం చేసుకుంటూ, పరస్పర సహకారంతో ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలంటే మరొక మార్గం లేదని తమరే సెలవిచ్చినారు. తమరే ఉద్ఘోషించినారు, ఉపదేశించినారు. నాణ్య పంథ విద్యతే ఆయన. దాని కొరకి ప్రయత్నం అంతా ప్రభు. నా ప్రయత్నం దాని కొరకి. అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఏ ద్వేషం ఉండకూడదు, ఏ కసి, ఏ పగ,
ఏ కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు. మనిషి మనిషిగా మారాలి, మంచి మనిషిగా మారాలి. వివేక జ్ఞాని వివేకవంతుడిగా మారాలి. మనోర్భవ జనయా దైవ్యం జనం. మను జ్ఞాని, మన అవబోధనే అవగాహనతో ఉన్నటువంటి వాడు, మంచి బోధకులైన వాడు, సుబోధకులైన వాడు కావాలి. జ్ఞాని కావాలి, సుజ్ఞాని కావాలి, మనో కావాలి. మనోర్భవ జనయా దైవ్యం జనం. అప్పుడు అటువంటి వారే దివ్యజనులను నిర్మాణం చేయగలుగుతారు. దివ్యజనుల నిర్మాణం కావడానికి దివ్య పిత కావాలి, దివ్య మాత కావాలి. ప్రభు మాతాపితలే ముఖ్యమైన అర్థమవుతుంది. ఈ మాతాపితలు, దంపతులు, గృహస్థులు, గురువులు, గృహస్థులు, గురువులు కలవడం అవసరం ఉంది. ఈ సూత్రం పాటిస్తే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. వైదిక ధర్మం విస్తరించాలి, ప్రచారం ప్రసారం జరగాలి. ఈ ప్రార్థన తప్పకుండా సిద్ధిస్తుంది ప్రభు. తమరి ప్రయత్నం కూడా అదే ప్రభు. అందరూ శ్రేష్ఠులు కావాలి, పూజనీయులు, ఆరాధనీయులు, ఆర్యులు కావాలి. విశ్వమంతా ఆర్యులే. ఆర్యత్వం రావాలి, ఆర్యరాజ్యం రావాలి, వైదిక రాజ్యం రావాలి ప్రభు. తప్పకుండా రావాల్సిందే, మరొక మార్గం లేదు. అది ఎక్కడో కాదు, ఇంట్లోనే ప్రారంభం కావాలి. ఇల్లే కేంద్రం, ఇల్లే ప్రశిక్షణ కేంద్రం. తల్లిదండ్రులే, మాతాపితలే, గురువులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వారు నడిపించే సరైన గురువులు ఉన్నప్పుడే సాధ్యమవుతుందని తెలుస్తుంది ప్రభు. ఈ ఆవేదన, ఈ నివేదన ఫలించుగాక. సర్వే జన సుఖినో భవంతు. కృణ్వంతు విశ్వమార్యం. మనోర్భవ జనయా దైవ్యం జనం. ఓం శం. పరంపిత పరమాత్మకు వందనాలు, కృతజ్ఞత ప్రణామం సమర్పిస్తూ ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు సమర్పిస్తాను. బంధులారా, సాధకులారా, ఈశ్వరోపాసకులారా, ఆలోచించండి, గమనించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. అందరు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, విద్య వివేకం పెంచుకొని ప్రయత్నం చేయండి. ఇది బాధ్యతగా, కర్తవ్యంగా భావించి కనీసం నా వంతుగా ముగ్గురిని అయినా తయారు చేసుకుంటాను, వారసులను. రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా వారసులు అంటే నా రక్త సంబంధికులే కాదు. ఈ మార్గంలో కనీసం ముగ్గురినైనా వారసుగా తయారు చేసుకుంటానని సంకల్పం తీసుకోండి. ఈరోజు ప్రయత్నం చేయండి, సాధించే ప్రయత్నం చేయండి, పూర్ణ పురుషార్థం చేయండి. తప్పకుండా సాధిస్తారు. భగవంతుని సహకారం ఉంది, అనుగ్రహం ఉంది. అందరికీ వందనాలు, అభినందనాలు, పరమిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం. శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. పూర్ణ విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేద్దాం, పూర్ణ పురుషార్థం చేద్దాం. వైదిక ధర్మాన్ని స్థాపించాలి, వైదిక రాజ్యాన్ని స్థాపించాలి. ప్రపంచమంతా కేవలం మన దేశమే కాదు, అది ఋషుల మహర్షుల యొక్క సందేశం కూడా
మహర్షి దయానంద సరస్వతి గారి యోజన ప్రణాళిక కూడా అదే. పరమాత్మ కోరుకుంటుంది కూడా అదే. పరమాత్మ రాజ్యం రావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. పరమాత్మను వేడుకుందాం. ఓంకారంతో శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. అందరికి శుభాశీస్సులు. చేద్దాం.